హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. అందరికీ తెలిసిందే కదా, తేజ సజ్జ హీరోగా మన ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో వచ్చిన హనుమాన్ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందని మళ్ళీ చెప్పనక్కర్లేదన్నమాట. సెన్సేషన్ క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అలాగే ఇప్పుడు దాని సీక్వెల్గా హనుమాన్ 2 అంటే జై హనుమాన్ సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనమాట. దీంట్లో హనుమాను టైటిల్ రోల్ ఏదైతే ఉందో అది మన కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి గారు చేస్తున్నారనమాట. రిషబ్ శెట్టి గారు కూడా కాంతారా సినిమాతో ఏ రేంజ్ లో తెలుగు ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించుకున్నారు అనేది మళ్ళీ చెప్పనక్కర్లేదు అనమాట. ఆ రేంజ్ లో క్రియేట్ చేశారు అనమాట. బజ్ కూడా కాంతారా 2 ఇవన్నీ ఆడియన్స్ లో చాలా బాగా వెళ్ళిపోయాడు అనమాట రిషబ్ శెట్టి గారు. ఎందుకంటే తెలుగులో కలెక్షన్స్ కూడా విపరీతంగా వచ్చాయి అనమాట కాంతారా 2కు. అలాగే ఇప్పుడు జై హనుమాన్ లో హనుమంతుని వారిల మన రిషబ్ శెట్టి గారు చేస్తూ ఉంటే కూడా క్రేజ్ విపరీతంగా ఉందన్నమాట. దీనికి సంబంధించి రెమ్యునరేషన్ ఏమి ఇచ్చారు రిషబ్ శెట్టి గారికి అంటే, రిషబ్ శెట్టి గారికి 2 ఆప్షన్స్ ఇచ్చారంట. ఒక ఆప్షన్ ఏంటంటే రిషబ్ శెట్టి గారికి 20 to 30 CR రెమ్యునరేషన్ అనమాట. అలాగే జై హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే లాభాలు వస్తాయో ఆ లాభాల్లో 30% తనకు షేర్స్ వెళ్ళేలాగా ఒక ఆప్షన్ అంట. రెండో ఆప్షన్ వచ్చి ఈ లాభాలు నష్టాలు షేర్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ ఆయనకు రిషబ్ శెట్టి గారికి సంబంధమే లేకుండా ఒకేసారి 100 crores ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చేలా సెకండ్ ఆప్షన్ ఇచ్చారంట ప్రొడ్యూసర్స్. సో రిషబ్ శెట్టి గారు మాత్రం ఫస్ట్ ఆప్షన్ మీద ఎక్కువ మొగ్గు చూపాడంట. అదేంటంటే అదే చెప్పా కదా, 20 to 30 CR రెమ్యునరేషన్, అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత 30% లాభాల్లో షేర్ అని. కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఒకేసారి 100 CR రెమ్యునరేషన్ ఇచ్చేసి క్లియర్ చేద్దామని ప్రొడ్యూసర్స్ ఫీలింగ్ అనమాట. సో ఈ రెండు ఆప్షన్లో ఏది లాక్ చేశారు అనేది త్వరలో వివరాలు వస్తాయన్నమాట. ఏదైనా కానీ ఆల్రెడీ టైటిల్ రోల్ ఏదైతే జై హనుమాన్లో హనుమంతుడు గారిలా ఉన్నారో ఆల్రెడీ షూట్ చేశారు. సో క్రేజ్ కూడా విపరీతంగా ఉంది. త్వరలో ఈ జై హనుమాన్ సినిమా మన ముందుకు రాబోతుంది. సో ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ జై హనుమాన్ గురించి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.